అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఏపీలోని రూ. 1500 ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా మహిళలకు అందించేందుకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుందండి. కాకపోతే ఈసారి అందరికీ రాదనమాట. అర్హత ఉన్నవారికి మాత్రం వస్తుంది. అయితే ఇందులో మనకి అన్ని వర్గాలకైతే ఇవ్వదండి. ఎన్ని కేటగిరీ వాళ్ళకైతే ఇవ్వరనమాట. సో, ఏ కేటగిరీ వాళ్ళకిస్తారు అలాగే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అయితే ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పుడు ఈ నిధులు విడుదల చేస్తారు? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో, ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక పథకాలనేవైతే తీసుకురావడం అయితే జరిగింది కదా! అంటే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా 3 పథకాలనేవి మహిళల కోసం అయితే ఉన్నాయండి. అందులో ఒక పథకం ఆల్రెడీ అమలు చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకొక పథకం కూడా అమలు చేయబోతుంది. అదేంటో కూడా చెప్తాను. అయితే తల్లికి వందనం కింద ప్రతి తల్లికి కూడా అంటే ఎవరైతే చదువుకుంటున్నారో ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి కూడా రూ. 13,000 అనేవైతే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అందివ్వడం అయితే జరిగిందనమాట. అయితే ఇందులో కూడా చూసుకున్నట్లయితే మనకి గతంలో మనకి ఇంట్లో ఎవరైతే చదువుకుంటున్నారో కేవలం ఒకరు మాత్రం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా కానీ అంతమందికి ఇచ్చేందుకు సిద్ధమైందండి. ఆ విధంగానే హామీ ఇచ్చినట్లుగానే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఇక్కడ చాలామంది మిస్టేక్స్ అయితే చేశారు. బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ అర్హత ఉండి కూడా రాకపోయినటువంటి వారికి కూడా మళ్ళీ మరొకసారి అవకాశం కల్పించి వారి యొక్క ఖాతాలో నిధులనేవైతే జమ చేయడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు మనకి మహిళలకి మరొక పథకం అయితే అమలు చేయబోతుందనమాట. అదే స్త్రీ శక్తి పథకం అన్నమాట. అంటే ఉచిత బస్సు పథకమండి. సో, దాన్ని కాస్త శ్రీ శక్తి పథకం కింద మార్చి, మనకి ఈ పథకం అయితే అమలు చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి గాను మనకి కేవలం ఉచిత బస్సు పథకం సంబంధించి ఉచిత బస్సులు మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే మనకి కేవలం ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే తిరిగే వెసులుబాటు అయితే కల్పించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హత ఉన్న వారికి మాత్రం వస్తుందన్నమాట ఈ యొక్క పథకం కూడాని. అంటే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా వర్తిస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాని ఏవైనా డాక్యుమెంట్స్ క్యారీ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. గవర్నమెంట్ వాలిడేషన్ ఐడీ కార్డ్ అయితే క్యారీ చేయాలండి. అంటే మీకు క్లియర్‌గా చెప్పాలంటే ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడీ కానీ, అలాగే మనకి రేషన్ కార్డ్ కానీ తీసుకువెళ్ళొచ్చనమాట. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, ముసలివాళ్ళైనా ఎవరైనా సరే ఉచితంగా ప్రయాణించొచ్చు అనమాట. ఈ యొక్క ఉచిత బస్సు పథకంలో సంబంధించి గాను. కాకపోతే నాన్ స్టాప్ కానీ, ఏసీ బస్సుల్లో కానీ ఉచితంగా ప్రయాణించే అవకాశం అయితే లేదండి. కేవలం మనకి ఏదైతే కొన్ని బస్సులను కేటాయించారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందని, ఆ బస్సులో మాత్రమే మనం తిరిగే అవకాశం అయితే ఉందండి. అయితే ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే ప్రతి నెల కూడా రూ. 1,500 అందిస్తామని చెప్పేసి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అదే ఆడబిడ్డ నిధి పథకం కింద సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఇప్పుడు మనకి ఒకేసారి 18,000 ఇస్తారా? అంటే సంవత్సరానికి రూ. 1,500 చొప్పున చూసుకున్నట్లయితే సంవత్సరానికి రూ. 18,000 అనేవైతే వస్తాయండి. ఇలా మొత్తంగా మనకి రూ. 18,000 ఒకేసారి ఇస్తాయా? ప్రతి నెల కూడా 1,500 ఇస్తుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులు చర్చించి మనకి పథకం అయితే అమలు చేయబోతుందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హత ఉన్న వారికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి గాను ఖచ్చితంగా 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను మీరైతే ఉండాలండి. అంటే మనకి 4 చక్రాల వాహనాలుంటే మీకైతే రాదండి. అలాగే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదు. ఇలా మనకి 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు ఇంట్లో ఎవరో కూడాని. అలాగే మనకి ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. గతంలో కూడా తల్లికి వందనం పథకం సంబంధించి గాను
ఈ విధంగానే అర్హతలను గుర్తించి వారికి అందించడం అయితే జరిగిందనమాట. అలాగే ఈసారి కూడా మనకివ్వడం అయితే జరుగుతుందండి. అయితే చాలామంది అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్‌లనేవి పోస్ట్ ఆఫీస్ అకౌంట్సే మెయింటైన్ చేయాలని చెప్పేసి. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే దాన్ని యాక్టివ్‌గా మెయింటైన్ చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవడానికైతే ప్రయత్నించండి. ఒకవేళ ఉండి కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకున్నా తీసుకోకపోయినా నో ప్రాబ్లమ్. బ్యాంక్ అకౌంట్ ఉండి యాక్టివ్‌గా ఉంటే సరిపోతుంది. కాకపోతే ఖచ్చితంగా ఏ అకౌంట్ మెయింటైన్ చేసినా కానీ ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించండి. ఎందుకంటే రైతులకు గానీ, మహిళలకు కానీ, పిల్లలకి కానీ ఎవరికైనా ఈ కేవైసీ తప్పనిసరనమాట. ప్రభుత్వ పథకాలకు సంబంధించి గాను ఏమైనా మీ యొక్క ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. దీనికి సంబంధించి గాను మీరు ఆన్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. లేదంటే ఏ ఒక్క పథకం సచివాలయంకి వెళ్ళినా గానీ మీరైతే చేయించుకోవచ్చనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఈ యొక్క నెలాఖరున జరగబోయే క్యాబినెట్ మీటింగ్‌లో అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.